శాసనసభ్యుడు ఎలా ఉండాలి, వాడి విధులు ఏంటి, వాళ్ళ కార్యక్రమాలు ఏంటి, పార్టీకి కావచ్చు, ప్రజలకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఎంత బాధ్యతగా వ్యవహరించాలి అనే ఆలోచన పోయి, ఇది మా సామ్రాజ్యం, ఈ నియోజకవర్గానికి మేమే రాజులం, మా మాటే చెల్లుబాటు కావాలి, మాకందరూ సలాంలు కొట్టాలి, గులాములుగా ఉండాలి, ఎదురు తిరిగి మాట్లాడకూడదు. ఈ కార్యక్రమం అనేది 2004 నుంచి కొంత ప్రచారంలోకి వచ్చింది. కానీ 2019 నుంచి 2024 వరకు అది జడలు విప్పి నృత్యం చేస్తా ఉంది. దీన్ని మరి ఈ రోజు అంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఈ కూటమి పెద్దలు కొంచెం బాధ అనిపించినా ఇంకా 40-50 నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. దీన్ని సర్దిద్దుకోకపోతే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, మాటలకి పరిమితం చేస్తున్నారు. కాదు సార్, నిన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని నిన్న ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆ హడావిడిలో ఉంటే మళ్ళీ తర్వాత అధికారులకు ఫోన్ చేసి అసలు ఏం జరిగింది అని చెప్పి కూడా దీని గురించి కూడా ఆరాధించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది సీఎం కి. అదేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర దుస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా గాడిలో పెట్టాలి, అభివృద్ధి ఏ విధంగా చేసుకెళ్లాలి, పెట్టుబడులు ఏ విధంగా తీసుకెళ్లాలి, యువకులకు ఏ విధమైన ఉద్యోగ కల్పన చేయాలి, ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చేసి మిగిలిన వాళ్ళందరికీ ఉపాధి ఎలా కల్పించాలి, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టులు పూర్తి చేయాలి, సాగునీరు తాగునీరు ఏ విధంగా అందించాలి, లేకపోతే ఆరోగ్యం గురించి కావచ్చు, వైద్యం గురించి కావచ్చు, విద్య గురించి కావచ్చు, రహదారుల గురించి కావచ్చు, ఆయన నిరంతరం పరితపిస్తూ 18 గంటలు పనిచేస్తూ ఉంటే కనీసం ఆయన్ని అంటే ఆయన ఆలోచన విధానాలను కావచ్చు, ఆయన పరిపాలనా విధానానికి కావచ్చు అనుబంధంగా శాసనసభ్యులుగా వీళ్ళ బాధ్యతని నిర్వహించాల్సినటువంటి కొంతమంది ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటే రెండు కారణాలు కనపడుతున్నాయి. ఒకటి, 164 స్థానాలు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ప్రజలు తప్పు చేశారా? రెండోది, ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి అధికారం 164 స్థానాలు ఇచ్చారు, ప్రతిపక్షం లేదనుకో అని చెప్పి శాసనసభ్యులు ఈ విధంగా ప్రవర్తిస్తే భవిష్యత్తు ఏంటి అనేది 2014 నుంచి 2019 వరకు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం నుంచే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేసి ఉన్నట్టయితే ఈనాటి విచ్చలవిడితనం ఉండేది కాదనేది నిస్సందేహంగా అయితే నేను చెప్పగలను. కానీ దాన్ని అలుసుగా తీసుకొని ఇలాంటి శాసనసభ్యులు ఈ విధంగా ముందుకెళ్తున్నారు అంటే మాత్రం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.